మీకు ప్రెగ్నెన్సీ రావాలి అంటే మీకు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ రావాలి అంటే మీకు ఒక ప్రాసెస్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్గా జరగాలి. ఇది ఒక ప్రెగ్నెన్సీ రావడానికే కాదు, ఆ అమ్మాయిలే చూడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన వీడియో ఇది. ఏంటంటే మెయిన్గా మన టాపిక్ వచ్చేసేసి ఓవులేషన్. ఓవులేషన్ లేనిదే ప్రెగ్నెన్సీ లేదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఓవులేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఆ టైంలో సెక్షువల్ ఇంటర్కోర్స్ అవ్వకపోవడం వలన పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతుంది. మీకు సరిగ్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎలాంటి టైంలో అనేది సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది జరగాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వైటల్స్ RNO. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు. మీకు గనక నా కాంటెంట్ నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళే ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదండి, ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన వీడియో. అదైందా? అసలు యాక్చువల్లీ మనకి డేట్ అనేది ఒక 5 days అనేది ఉంటుంది. మనకి 14th డేనా ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ అనేది మన బాడీలో 24 hours మాత్రమే ఉంటుంది. ఇది ఎవరి గురించి వెయిట్ చేస్తుందంటే స్పర్మ్ గురించి వెయిట్ చేస్తుంది. ఎప్పుడైతే స్పర్మ్ అనేది వాళ్ళ ఫ్రెండ్ అనేది వచ్చిందో ఇమీడియట్ గా ఈ రెండు కలిసి మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేది ఇంకొక 14 days తర్వాత సిమ్టమ్స్ అనేవి బయటపడి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. చాలా మందిలో అంటే కొంతమందిలో ఎగ్స్ అనేవి రిలీజ్ అవ్వవు. ఈ ఎగ్ అనేది రిలీజ్ అవ్వు, ఈ పర్టికులర్ ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. అలాంటి వాళ్ళంటే కనుక నేను చెప్తూ ఉంటాను, ఫర్దర్ వీడియోస్లో మీకు ఫర్దర్ వీడియోలో మీకు తెలుస్తుంది. ఏంటంటే మెయిన్ గా ఈ 5 days తర్వాత ఎప్పుడైతే మీకు డేట్ వచ్చింది, డేట్ అయిన 5 days తర్వాత మీకు 14th డేనా ఈ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. 14th డేనా ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం, మీరు డేట్ కన్ఫర్మ్ అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సపోజ్ మీకు ఫస్ట్న మీకు డేట్ వచ్చింది, 5 days తీసేయండి. 5 days తర్వాత ఇంకొక 10 days యాడ్ చేసుకోండి. అంటే మీకు 14th డేనా ఎగ్జాక్ట్ గా ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. మీరు ఆ టైంలో కలిసినట్టయితే, సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగినట్టయితే కంపల్సరీగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఎవరిలో అసలు ఇలా ఓవులేషన్ జరిగి మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే గనక, ఇలా ఓవులేషన్ అనేది రిలీజ్ అయ్యింది అంటే కనుక, ఇలా ఎగ్ అనేది రిలీజ్ అయ్యింది అనేది మీకు సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి అంటే లోవర్ అబ్డామెన్ పెయిన్ ఉంటుంది, అది కూడా సైడ్ కి ఉంటుంది. ఓకేనా? లెఫ్ట్ సైడ్ కి లోవర్ అబ్డామెన్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే గ్యాస్ పట్టేసినట్టుగా బ్లోటింగ్ లాగా స్టమక్ అనేది చాలా ఉబ్బరంగా ఉంటుంది అన్నమాట. అలాగే మీకు క్రాంప్స్ అనేది జరుగుతూ ఉంటుంది, అబ్డామినల్ క్రాంప్స్ అనేది వస్తుంది. మీ బాడీ టెంపరేచర్ అనేది వెయిట్ అంటే ఎక్కువగా ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే పీరియడ్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది, మరి కొంతమందికి ఏంటంటే వైట్ డిశ్చార్జ్ స్పాటింగ్ లాగా కనిపిస్తుంది అన్నమాట. అది ఒక రౌండ్ బాల్ టైప్ లాగా డిశ్చార్జ్ అనేది కనిపిస్తుంది, వైట్ డిశ్చార్జ్. ఇదన్నీ జరిగినాయి అంటే గనక ఓవులేషన్ అంటే ఓవం అనేది రిలీజ్ అయిందని అర్థం అన్నమాట. అర్థమైందా మీకు? ఇలాగా అంటే 14th డే నుంచి కంటిన్యూస్ గా ఒక 4 days మీరు కలిసినట్లయితే గనక ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. కాబట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండండి. ఓకే దెన్, ఇప్పుడు ఎవరిలో ఓవం అనేది రిలీజ్ అవ్వదు అంటే గనక మనం ఆల్రెడీ చూసాం సిమ్టమ్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు ఉంటాయి? హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇంబ్యాలెన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. వాళ్ళలో ఓవం అనేది రిలీజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అలాగే ఎవరికైతే గనక ఓవం అనేది అంటే డెలికేట్ గా ఉంటారో వాళ్ళలో కూడా ఓవం అనేది రిలీజ్ అవ్వలేకపోవచ్చు. వెయిట్ గెయిన్ తో ఉంటారు, వాళ్ళలో కూడా ఓవం అనేది రిలీజ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అలాగే స్ట్రెస్ తో ఫీల్ అవుతూ ఉంటారు, అలాంటి వాళ్ళలో కూడా ఈ ఓవం అనేది రిలీజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. PCOS PCODలో ఉన్న వాళ్ళలో కూడా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇది మనం గ్యారంటీగా చెప్పలేము. ఓవం అయితే గనక రిలీజ్ అయిందంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, ఓవం రిలీజ్ అవ్వకపోతే గనక ప్రెగ్నెన్సీ రాదు. ఓవం ఎలాంటి వాళ్ళు రిలీజ్ అవ్వదు అంటే కనుక నేను సిమ్టమ్స్ అదే డిసీజ్ కండిషన్స్ చెప్పాను కదా. PCOS లో, PCODలో కొంతమందికి రిలీజ్ అవ్వద్దు, కొంతమందికి రిలీజ్ అవ్వదు. ఇలాంటివన్నీ కూడా ఇలాంటి డిసీజ్ కండిషన్స్ లో మనకి ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా కష్టం. ఓకే దెన్,
ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటంటే 35 ఇయర్స్ దాటిన తర్వాత మీరు మ్యారేజ్ చేసుకుంటారు. 6 మంత్స్ వరకు మీరు ప్రెగ్నెన్సీ గురించి వెయిట్ చేయండి. లేదు 6 మంత్స్ వరకు కూడా మీరు ప్రెగ్నెన్సీగా ఇర్రెగ్యులర్ గా సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగినా సరే మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే కనుక కన్ఫర్మ్ గా మీరు డాక్టర్ కన్సల్టెన్సీ తీసుకోవాలి. డాక్టర్ చెకప్ అయితే తీసుకోవాలి. థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అవన్నీ చేయించుకుంటూ ఉండాలి. మీకు ఒకవేళ కనుక 35 ఇయర్స్ బిలో అయితే కనుక మీ ఏజ్ కంపల్సరీగా కూడా మీకు 1 ఇయర్ వరకు చూడండి. మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే కనుక ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. లేదు మీరు అలాగే నెగ్లెక్ట్ చేస్తే కనుక అది 10 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలైనా అవ్వచ్చు. ఇన్ఫెర్టిలిటీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు మీలో తేడా ఉందో, మీ హస్బెండ్ లో తేడా ఉందో, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. అసలు ఓవం రిలీజ్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక కొంతమంది కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. ఓవం ట్రాకింగ్ యాప్స్ అనేవి ఉంటాయి. అది కూడా మెయింటైన్ చేసుకోండి. లేదు మేము అలాంటి చేసుకోలేదు అంటే కనుక కిట్స్ అమ్ముతారు. ఆ కిట్స్ అయినా సరే మీ దగ్గర పెట్టుకోండి. లేదు మేము అలాంటి కూడా చేసుకోలేదు అంటే కనుక డాక్టర్ కన్సల్టెన్సీ తీసుకోండి. లేకపోతే గనక ఓవలేషన్ అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అయితే తీయించుకోండి. మీకు అప్పుడు ఓవం రిలీజ్ అయిందో లేదో ఇవన్నీ కూడా తెలుస్తాయి. అసలు ఇవన్నీ కూడా మీరు మెయింటైన్ చేయాలి అంటే గనక మీరు హెల్దీ డైట్ అయితే తీసుకోవాలి. మీ పీసీఓడి పీసీఓఎస్ నుంచి కాపాడుకోవాలి. ఓవులేషన్ అనేది ఒక చాలా మంచి ప్రాసెస్. ఈ ఓవులేషన్ ఉండడం వల్లనే ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు తెలుసుకుంటూ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు 1వ తారీఖు మీకు డేట్ వచ్చిందండి. 5 days తీసేయండి. 14th డేనా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. 14th డేనా కరెక్ట్ గా ఓవం అనేది రిలీజ్ అయిపోతుంది. మీకు రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయి, మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేదు అంటే కనుక 14th డేనా ఓవం అయితే రిలీజ్ అవుతుంది. స్పర్మ్ గురించి వెయిట్ చేస్తుంది. ఎప్పుడైతే అప్పుడు సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగినట్టయితే కనుక కన్ఫర్మ్ గా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. లేదు ఏమీ జరగలేదు అంటే కనుక మళ్ళీ 14th డే తర్వాత మీకు డేట్ కింద మారిపోయి మళ్ళీ పీరియడ్స్ అనేవి వచ్చేస్తాయి. అది ప్రాసెస్. కంప్లీట్ సైకిల్ అయితే ఇదంతా సైకిల్. 14 days తర్వాత ఓవం, మళ్ళీ 14 days తర్వాత మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో చూసుకోవాలి. లేదు రాలేదు, మీరు ఆ టైంలో కలవలేదు అంటే కనుక పీరియడ్స్ అయితే వచ్చేస్తాయి. అర్థమైంది కదా. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా చెప్పాను, మీకు అర్థమయ్యేలాగా. ఇంకా మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఈజీగా. మరి ఈ వీడియో కనుక మీకు చిన్నగా ఎక్కడైనా నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching Madhuri Vitals RNO Nursing Officer. Thank you.